కైలాషమ్మ, ఈరోజు సండే కదా, ఏం స్వీట్ చేస్తున్నావు? కొబ్బరి బిస్కెట్స్ చేస్తున్నాను. కొబ్బరి బిస్కెట్లు చేస్తున్నావా? వీటిలోకి ఏం పదార్థాలు ఉపయోగిస్తున్నావు? పావు గ్లాసు పంచదార, 3 యాలకులు మిక్సీ పట్టి పొడి వేసుకోవాలి. ఏ గ్లాస్ తోటి అయితే పంచదార తీసుకున్నావు సేమ్ అదే గ్లాస్ తోటి 3/4 కప్పు నెయ్యి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక గోధుమ పిండి, ఇదే గ్లాస్ తోటి గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని ఇలా మన చపాతీ పిండి లాగా అలా అని గట్టిగా కాకుండా అలా అని మెత్తగా కాకుండా మీడియంగా ఇలా మనం కొంచెం స్మూత్నెస్గా రావటానికి అట్లా చేశారు. ఓకే ఓకే, బాగుంది. ఇంకా ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు బిస్కెట్స్ చేస్తున్నాను. ఈలోపు డస్టింగ్ కోసం అని చెప్పి బౌల్కి నెయ్యి రాసి గోధుమ పిండి వేసి ఉంచాను. డస్టింగ్ ప్రిపేర్ చేసి ఉంచాను. ఇప్పుడు అవెన్ లాగా మనకి ఇప్పుడు ఇంట్లో అవెన్ లేని వాళ్ళు గిన్నె ద్వారా ఓవెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అదే, ఓకే ఓకే. ఓవెన్ లేని వాళ్ళు ఈ గిన్నెలో పెట్టుకొని చేస్తారన్నట్టు దీన్ని. అంటే మామూలు లేని వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్ తోటి గిన్నెలో పెట్టి చేసుకోవచ్చు అయితే. ఓకే. ఇందాక ప్రిపేర్ చేసిన పిండితో ఇలా షేప్స్, ఇలా బిస్కెట్స్ చిన్న చిన్న బిస్కెట్స్గా చేసి ఈ కొబ్బరి పొడిలో డిప్ చేసి ఇలా మనం దేంట్లో అయితే వేస్తున్నామో దాంట్లో ఇలా బిస్కెట్లన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. దీనికంటే ముందు ఇలా ఓవెన్ లాగా గిన్నెని హీట్ చేసి 5 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసి ఉంచాము. ఇప్పుడు మనం తయారు చేసిన బిస్కెట్స్ని దీంట్లో ఇలా పెట్టి ఒక 15 నిమిషాలు దీన్ని ఉడికిద్దాం. కుక్ అయ్యేలాగా చూద్దాం. ఇటుపక్క నుండి గాలి పోకుండా ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నుండి 20 నిమిషాలు కుకీస్ని బేక్ చేసుకుందాం. చూడండి, ఇలా కొబ్బరి బిస్కెట్